జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయలే. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది ఒక్కటి. నేను ఇంకోటి అడుగుతా, ఎక్కడన్నా ఈయన జగిత్యాల జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో 42 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించిండా, ఒక ఎంపీని గెలిపించిండా? అది చెప్పానండి. పోనీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎత్తుకున్నాడా? రాష్ట్రంలో కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ ఏదైనా బాధ్యతలు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని మోసిండా? కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిండా? కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని సేవ చేసిండా? ఒక్కనాడు ఒక రూపాయి కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండా? రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండా? అది చెప్పుకోనండి. ఎప్పుడైనా గాంధీ భవన్కి వచ్చి అయ్యో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళను మందలిచ్చిండా? గాంధీ భవన్లో ఉన్నటువంటి వర్గాలను మందలిచ్చిండా? గాంధీ భవన్లో పనిచేస్తున్నటువంటి మరి వాళ్ళని గిట్ట మందలిచ్చి వాళ్ళకి ఏమైనా సహకరించిండా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసిండా? కాంగ్రెస్ పార్టీని మోసిండా? ఏం చేసినా నేను కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో నువ్వు ఉండి కాంగ్రెస్ పార్టీ నీకు వేయించుకున్నావు తప్ప కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏలే. ఎక్కడైనా ఇన్ఛార్జిగా పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించినవా? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జగిత్యాలు దాటి ఎక్కడికైనా పోయినవా? గజ్జెప్పవే మొదలు. ఇవన్నిటికీ జవాబు చెప్పు. రెండవది, ఇది నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్న డ్రామాలు. కేసీఆర్ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్తో పనులు చేయించుకునేది ఒక జీవన్ రెడ్డి. కేసీఆర్తోని పని చేసుకున్న జీవన్ రెడ్డి కేసీఆర్తో చాలా సందర్భాల్లో 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాడు. ఆయన పనులు ఎక్కడ ఆగలే. కేసీఆర్ నన్ను ప్రేమగా అన్నాను. అదే చెప్తున్నా, అదే అడిగొస్తున్నా నేను. మీకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసుకుంటూ అదే కేసీఆర్తో మాట్లాడుకుంటూ 10 ఏళ్లలో 500 కోట్ల పని చేయించుకున్నాడు కేసీఆర్తో. ఎవరు? జీవన్ రెడ్డి. ఇంకా చాలామంది కేటీఆర్తో చెట్టపట్టలు వేసుకొని తిరిగి వాళ్ళతో పని చేసుకున్నాడు. ఇంకో 3-4 ఉన్నారు. ఈయన లెక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని మోసం చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు సపోర్ట్ చేసుకుంటూ ఒక ఏజెంట్లుగా తయారైండు. జీవన్ రెడ్డి ఖచ్చితంగా అమ్ముడు పోయిండు. జీవన్ రెడ్డితో పాటు ఇంకా 3-4 టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే టీఆర్ఎస్ కేసీఆర్కు వీళ్ళంతా ఏజెంట్లుగా కేసీఆర్ కేటీఆర్కు హరీష్ రావుకు కొంతమంది ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకు అమ్ముడు పోయినరు. వాళ్ళతో చెంచలుగా ఏజెంట్లుగా పనిచేసినారు. 100 కోట్ల పనులు కూడా వేయించుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధర్మని మళ్ళీ మేము కాంగ్రెస్ కదా అని మభ్యపెట్టి మోసం చేయడం కోసం మళ్ళీ పదవులు తీసుకొని అనుభవిస్తుంది ఇక్కడ. అందులో 2-3 ఉన్నారు. అది జీవన్ రెడ్డి లాంటి ఒకడు వేయండు, ఇంకో 2-3 ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే మూర్ఖులు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ సంగతి చూస్తుంది. హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు చూసుకుంటారు. అవన్నీ నేను పర్సనల్గా టార్గెట్ ఎవరిని వేయ. నేను ఎవరిని కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసినోడిని, తెలంగాణ చేసి చైర్మన్గా ఉన్నవాడిని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోడిని. కాంగ్రెస్ పార్టీకి నన్ను రమ్మంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చి నుండి 2014లో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటున్నోడిని. ఎక్కడ కూడా నాకు వ్యక్తిగతంగా ఎవరితో సంబంధం. ఎందుకు అంటే జీవన్ రెడ్డి గారికి నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసిని కాబట్టి ఇక్కడ ఈయన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోడు కాబట్టి ఇయాల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు ఎక్కడ అదవుతుందో అని భయంతో 2018లో నేను గజ్జలకాంతంకు టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తా, గజ్జలకాంతంకు టికెట్ ఇస్తే నేను పోటీ అయ్యా అని గతంలో చెప్పిన చరిత్ర జీవన్ రెడ్డి గారికి ఉన్నది. అది మా హైకమాండ్ చూసుకుంటుంది. ఖచ్చితంగా హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా హైకమాండ్ చేతిలో ఉంది, వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంటే 20వ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు కదా, జీవన్ రెడ్డి 1,00,000 మంది దాకా పాల్గొంటారంట కార్యకర్తలు. ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఈ జీవన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ అంటూ ఎవడో శాస్త్రం చెప్తున్నట్టు సంసారం పోయి సందర్భం అంటే ఎవరో పోయి రచ్చెక్కిండ్రట. అలాంటి పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు ఎవరు కేసీఆర్ కేటీఆర్. ఈమె 2001 నుండి 2023 దాకా టీఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని కేసీఆర్ దొక్కేసిండే, ఎంతమందిని దొక్కేసిండే. టీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునిగా మంత్రిగా మరి అక్కడేం అయిందే, అక్కడేం చేసిండు? అరే అక్కడేం చేసిండు అని అడుగుతున్నా. అది పార్టీని వదిలేసిన వాళ్ళు, పార్టీ వాళ్ళకి చేసింది, పార్టీకి వాళ్ళేం చేయలే. ఇప్పుడు మరి ఆడేం చేసింది? అటు పోయి ఎవడన్నా మదరిచ్చినట్టు పొన్నాలక్ష్మి. 2029లో గెలిస్తే స్థానం ఇస్తా అని చెప్తారు కేటీఆర్. ఇప్పుడు అది కాదయా, పొన్నాలక్ష్మి అయితే ఉండే కదా, పొన్నాలక్ష్మికి ఏం ఉరగబెట్టిన అంటున్నా నేను. మరో పొన్నాలక్ష్మి అయినా అవుతాడయా, మరో డి శ్రీనివాసే అవుతాడయా. ఎందుకు పరిచయం అవుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్షల మందిని, వేల మందిని, వందల మందిని దేశంలో రాజకీయంగా అన్ని రకాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏడడం మూలంగా ఎస్సీలకు అవకాశాలు వచ్చినాయి, బీసీలకు అవకాశాలు వచ్చినాయి, ఆదివాసీలకు అవకాశాలు వచ్చినాయి, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. అదేం లేదు. ఒకటి వినండి, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఇచ్చుకుంటూ పోతే మరి వీళ్ళకి ఎప్పుడు వస్తాయి? కష్టపడి జెండా మోసిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అవకాశాలు? ఇప్పుడు అందరికీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఇక వాళ్ళ జీవిత కాలం అంతా వాళ్ళకి పదవులు ఇస్తే మరి కొత్త వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా అవకాశం చూడాలి కదా. హైకమాండ్ అదే ఆలోచన చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు అదే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంటేనా, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడు. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల్లో 2018లో ఓటెంపాలు చేసిండు, 2023లో ఓటెంపాలు చేసిండు, 3 సార్లు ఎంపీగా ఓడిపోయిండు. ఇంకేం చెప్తారా తెలంగాణ ప్రజలు కానీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు జీవన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు. జీవన్ రెడ్డిని అయిపోయిన కథ, ముగిసిన కథ అది. జీవన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు, అర్థమైందా? రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వారంటే ఆయనను ఇక మీకు ఇంతకుముందు కూడా చెప్పిన 2023లో ఓటమి పాలు చేసిండు. ఇవాళ కేసీఆర్ దొరను, హరీష్ రావు దొరను, కేటీఆర్ దొరను ఈ రాష్ట్రంలో 99% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు, రెడ్లు, ఇతర ఈ 190% ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు బీఆర్ఎస్. ఈ దొర గడీలను పలుగొట్టి కాంగ్రెస్ పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంది, రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ అత్తడు చూడు. కేసీఆర్ ముత్తాత దిగచ్చిన, అయ్య దిగచ్చిన, కేటీఆర్ ముత్తాత దిగచ్చిన, జీవన్ రెడ్డి తాత దిగచ్చిన ఏం పీకలేరు అంటున్నా. రేవంత్ రెడ్డి గారి, మా ముఖ్యమంత్రి గారి ఏం పీకలేరు అంటున్నా. ఆయన ఇంటికి కూడా పీకలేరు మీరు, మీతో కాదు కూడా. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఒకటిని నెరవేరుస్తున్నాడు. ఏమయ్యా జీవన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఏమో బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేసిండావే? ఇయాల్లో వరంగల్ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసినట్టు చేసి ఒక దళితుడు డిప్యూటీ సీఎం ఉంటే ఓర్చుకోలేనటువంటి కేసీఆర్, కేటీఆర్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారే? బయటికి పదవిని కూడా మీకే బయటికి నెట్టేసిండ్రు అంటున్నా. ఇలాంటివి మీరు ఎన్ని చేసిండ్రా? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండ్రు, నీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు అణిసివేసిండ్రు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీల మీద ఉక్కుపాదం మోపిరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ఇవాళ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి హైకమాండ్ ఎప్పుడు కూడా మర్చిపోదు, అందరికీ న్యాయం చేస్తుంది. రెండవది కాంగ్రెస్ పార్టీ 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఇది 100%
ఎవరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం పీకలేరు అంటున్నా. 100% కాంగ్రెస్ పార్టీ గెలుతుంది. ఎస్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. 2034 దాకా మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అయితే ఏంటి, ఏం చెప్తారు? ఏం బీకేదే ఉన్నది? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద తీసుకొని ఎవరు పనిచేసారు అంటున్నా. ఒక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ రక్తం వాళ్ళ లోపల ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి మా శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి, మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీగా ఇదే జీవన్ రెడ్డి గారిని ఎంబడేసుకొని పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నిజామాబాద్, కరీంనగర్ మొత్తం తిరిగి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ గెలిపించిండు మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవం కాదా? జీవన్ రెడ్డి గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారికి బాధ్యత లేదు, ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మొయ్యలే. కాంగ్రెస్ పార్టీ ఆయనను పోసింది. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి గారు పోతాడా? నువ్వు కాదు, ఎవ్వరు జేజేలు దిగొచ్చినా మా ముఖ్యమంత్రి ఎంటిక కూడా బీకలేరు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారే ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కష్టపడ్డాడు, పనిచేసిండయా. 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజల కోసం పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఆస్తులు అమ్మేసి ఆస్తులను తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇది వాస్తవం మాట్లాడుకోవాలి. ఆయన ఏబట్టి అధికారంలోకి వచ్చింది. హైకమాండు ఆయన నమ్మింది. రాష్ట్రంలో పార్టీని ఆయన భుజస్కంధాల మీద పెట్టింది మా హైకమాండ్ ఏం చెప్తే గదే వేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం. ఇవాళ నువ్వు చేస్తే అధికారులకు వెళ్ళారు జీవన్ రెడ్డి గారు, నువ్వే గెలవపోతావు. నువ్వేం చేసినావా కాంగ్రెస్ పార్టీకి? జీవన్ రెడ్డి గారు, నువ్వే ఓడిపోతావు. నువ్వేం చేసినావా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని మొత్తం భుజస్కంధాల మీద తీసుకొని ఇవాళ అధికారులకు తీసుకొచ్చిండే మా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని నువ్వు కాదు, కేసీఆర్ కాదు, ఎవరేం పీకలేరు అని అంటున్నా. 100% కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, అంతకుముందు మా ఇందిరమ్మ, వీళ్ళు పార్టీ కోసం కష్టపడి రక్తాన్ని ఆర్పించిండ్రు, కష్టపడ్డరు, సెంటోర్చిండ్రు. ఆ పేరు మీదనే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అందరు గెలిచిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ అమ్మ ఆ నమ్మకం ఉంచి వాళ్ళతోని కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు వెన్నంటున్నాడు. హైకమాండ్ ఏది చెప్తే ఆ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకెళ్ళి కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. 4 ఏళ్లలో జైలుకు కూడా పోయిండు. జైలుకు కూడా పంపించిండు. నేను జైలుకు కూడా పోయిండు. బిడ్డ పెళ్ళప్పుడు కూడా ఇంట్లో లేడు. అన్ని కష్టాలు పడ్డ, లాఠీ దెబ్బలు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. అన్ని కష్టాలు పడి కూడా పట్టు విడవలే. హైకమాండ్ ఏ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు అనుసరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చి ఈ దొరల గడిలను పలుగొట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిన మహానుభావుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. జీవన్ రెడ్డి గారు పగటి కళల గరకు నీవే ఓడిపోయావు. నీతో అయ్యేది లేదు, పీకేది లేదు. నువ్వు ఎంటిక కూడా బీకలేవు. మా ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ కూడా ఎంటిక కూడా బీకలేడు. ఇక అయిపోయిన ముగించిన కథ. ఇంకొకటి మాత్రం ఉన్నది లాస్ట్కు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. 3 లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోసుకున్నారు వాళ్ళు. అవిటి విచారణ జరుగుతుంది.
వాళ్ళని మాత్రం ఖచ్చితంగా TR జైలుకు పంపుతాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను.